వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు కొత్తిమీరని ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఫ్రెష్గా లేతగా ఉండే కొత్తిమీరని ఎంచుకోవాలి. ముదిరిపోయిన పండిపోయిన ఆకులు ఉండే కొత్తిమీరని ఎంచుకోకూడదు, అది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. తర్వాత కొత్తిమీర వేరు భాగాన్ని సపరేట్ చేసేసుకోండి. పండు ఆకులు ఏవైనా ఉంటే వాటిని కూడా సపరేట్ చేసుకోండి. ఈ విధంగా వేరు భాగాన్ని, పండు ఆకులు, అలాగే పిచ్చిగడ్డి ఏదైనా ఉంటే అలాంటివన్నిటిని కూడా సపరేట్ చేసుకుని కొద్దిగా కాడలు ఉంచుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ పండు ఆకులను ఫ్రెష్గా ఉండే కొత్తిమీరతో కలపడం వలన అవి కూడా త్వరగా పండిపోయి కుళ్ళిపోతాయి. ఇప్పుడు కొద్దిగా చల్లగా ఉండే వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేటట్టుగా డ్రైన్ చేసుకోండి. వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని విడివిడిగా ఈ కొత్తిమీరని పరుచుకోండి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. కొత్తిమీరలో తడి ఉండగా మనం స్టోర్ చేసుకుంటే కొత్తిమీర త్వరగా కుళ్ళిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా తయారయ్యేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో టిష్యూ పేపర్ని ఉంచండి. టిష్యూ పేపర్ని వేసిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా పెట్టుకుని పైన మరొక టిష్యూ పేపర్తో కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉండే మూతను పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నుండి 3 వారాల పాటు ఈ కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.